స్కూల్లో టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు అక్కడ 100 మంది పిల్లలుంటే సగం మందికి కూడా ఆ లెసన్ అర్థం కాదు. లేచి డౌట్ అడుగుదామంటే భయం. పోనీ ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ పెట్టిద్దామంటే స్కూల్ ఫీజుల కంటే ట్యూషన్ ఫీజులే భయం పుట్టిస్తున్నాయి. అలాంటిది రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రపంచ ప్రఖ్యాత ఐఐటి వాళ్ళే మీ పిల్లలకు పర్సనల్గా ట్యూషన్ చెప్తే ఎలా ఉంటుంది? అది కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి. అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో పిల్లలు టెక్నాలజీతో దూసుకుపోతున్నారు. మరి అలాంటి చదువు మన ఊరి గవర్నమెంట్ పిల్లలకు ఎప్పుడు అందుతుందా అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అమెరికా లాంటి మోడల్ విద్య రాబోతుంది. మన పిల్లలు కూడా ఆ స్థాయికి ఎదగాలి అంటే మొదట విద్యలో క్వాలిటీ ఉండాలి. అందుకే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రపంచ స్థాయి ఐఐటి మద్రాసు వాళ్ళతో చేతులు కలిపారు. ఫిబ్రవరి 20న ఢిల్లీలో ఒక భారీ ఒప్పందం జరగబోతుంది. దీంతో ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకునే పిల్లలకు ఒక ఏఐ ట్యూటర్ రాబోతున్నారు. అసలు ఈ ట్యూటర్ ఏంటి, ఇది ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ మన పిల్లలకి ఏదైనా డౌట్స్ వస్తే ఇటు గూగుల్లోనో ఏఐలోనో ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటున్నారు కదా అన్న అనుమానం రావచ్చు. కానీ గూగుల్ అనేది ఒక లైబ్రరీ లాంటిది. మనం ఏం అడిగినా కూడా వందల కొద్ది వెబ్సైట్లను చూపిస్తుంది. కానీ ఏఐ ట్యూటర్ అలా కాదు. మన స్కూల్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మన పిల్లలకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా స్కూల్ సిలబస్ని బట్టే వాళ్ళు టీచ్ చేస్తారు. అలాగే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి పిల్లాడిచ్చే ఆన్సర్ని బట్టే ఆ సాఫ్ట్వేర్ ఆ పిల్లాడి స్థాయిని కనిపెడుతుంది. అంటే ఏ బాబుకి ఏ పాయింట్ అర్థం కాలేదో ఆ పాయింట్ని ఆ సిలబస్ని బట్టే క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పిల్లలు స్కూల్లో ఏర్పాటు చేసిన ట్యాబుల ద్వారా ఫ్రీ టైంలో అలాగే ఇంట్లో ఫోన్ల ద్వారా కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవచ్చు. ఐఐటి మద్రాసు లాంటి గొప్ప సంస్థ మన గవర్నమెంట్ స్కూల్లో సిలబస్ని బట్టి ఆ కంటెంట్ను నేరుగా పిల్లల డివైస్కే పంపిస్తుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషలోనైనా ఇది టీచ్ చేస్తుంది. ఈ గొప్ప ప్రయత్నంపై మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం విద్యా వ్యవస్థను మారుస్తుందని మీరు అనుకుంటున్నారా? కమెంట్ చేయండి.